తిరుమల పైన విజిలెన్స్ అధికారులు చేస్తున్నటువంటి విచారణను ఆపాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి ఏపీ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. 2024 ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో 2019 నుంచి 2024 మధ్యలో జరిగినటువంటి నిర్ణయాలు కావచ్చు, తీసుకున్నటువంటి నిర్ణయాలు, చేసినటువంటి కాంట్రాక్టులు, వీటన్నింటి మీద కూడా విచారణ జరుపుతున్నారని, అయితే వీటికి సంబంధించి విజిలెన్స్ అధికారి తనను కూడా వివరణ కోరటం జరిగిందని, ఏ అంశాల మీద మీకు వివరణ కావాలి అనే దాని గురించి తెలియజేస్తే ఖచ్చితంగా ఇస్తానని, అలాగే వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు ఒకసారి నేను చూడగలిగితే ఇంకా వివరంగా ఇవ్వగలుగుతానని చెప్పి నేను చెప్పినప్పటికీ కూడా వాళ్ళు నాకు ఆ డాక్యుమెంట్లు ఇవ్వటానికి ఇష్టపడలేదని, నేను వివరణ ఇస్తానని చెప్పినా సరే తర్వాత నన్ను సంప్రదించకుండా వాళ్ళు విచారణ పూర్తి చేయటం జరిగిందని, కాబట్టి దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఏపీ హైకోర్టుని ఆయన కోరటం జరిగింది. దీంతో పాటుగా రాష్ట్ర విజిలెన్స్ అధికారులకు టీటీడీలో ఉన్నటువంటి నిర్ణయాలను ప్రశ్నించేటువంటి అధికారం లేదని, ఎందుకంటే టీటీడీ అనేది స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక బోర్డు అని, ఇది ఒక స్వచ్ఛంద బోర్డు అని, కాబట్టి దీనికే సొంతంగా ఒక విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉందని, టీటీడీలో తీసుకునేటువంటి ఏ అంతర్గత నిర్ణయాలనైనా సరే టీటీడీ విజిలెన్స్ బోర్డు విచారణ చేసేటువంటి హక్కు ఉందని, దీనికి రాష్ట్ర విజిలెన్స్ బోర్డు దాని మీద విచారణ జరిపేటువంటి అవకాశమే లేదు, కాబట్టి దీని మీద చర్యలు తీసుకోండి అంటూ ఆయన ఏపీ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది.